హలో అండి. అందరికీ వైఫ్ ఆఫ్ సూర్య కథకు స్వాగతం. ఈ కథను పూర్తిగా వినిన తర్వాత మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయగలరండి. ఈ కథకు సంబంధించిన మిగిలిన అన్ని ఎపిసోడ్స్ కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్లో సేవ్ చేయబడి ఉన్నాయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే కనుక వెళ్ళి చెక్ చేయొచ్చు. మరిక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. పెళ్లి చూపుల తర్వాత గదిలోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకున్న సుమ చక్రిని గురించి ఆలోచనలో పడుతుంది. చక్రి నిజంగా చూడటానికి చాలా మంచిగా హుందాగా ఉన్నారు. ఆయన కళ్ళల్లో ఒక విధమైన నిజాయితీ కనిపిస్తుంది. ఆయన నవ్వు చాలా సౌమ్యంగా ఉంది. ఆయనను చూసిన మొదటి చూపులోనే ఒక మంచి వ్యక్తి అనిపిస్తుంది. చక్రి మాట్లాడే విధానం నాకు చాలా బాగా నచ్చింది. తన కుటుంబం గురించి, తన అక్క గురించి చెబుతుంటే ఆయనలో ఎంత ప్రేమ బాధ్యత ఉన్నాయో తెలుస్తుంది. చక్రి గారు నన్ను అడిగిన ప్రశ్నలు కూడా చాలా సహజంగా గౌరవంగా ఉన్నాయి. నా గురించి మరింత తెలుసుకోవాలనే ఆయన ఆలోచన నాకు చాలా నచ్చింది. ఆయన నాతో మాట్లాడినప్పుడు ఒక విధమైన మెరుపుని చూశాను. ఆ చూపు కేవలం మర్యాదపూర్వకమైనది కావచ్చు, కానీ నాకెందుకో ఆ చూపు చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఆయనతో నేను చాలా ఫ్రీగా, మొహమాటం లేకుండా నా అభిప్రాయాలు చెప్పగలిగాను. అయినా నేను ఈ సంబంధం గురించి ఒకసారి బాగా ఆలోచించాలి అని చక్రి గురించి ఆలోచిస్తూ ఉంటుంది సుమ. చందు ఎక్కడ కారు ఎక్కిందో అక్కడే ఆపమని అడుగుతుంది. లేదక్కా, నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అంటాడు. పర్వాలేదు తమ్ముడు, నేను వేరన్న ఆటోలో వెళ్తానులే. ఇంకా రాలేదుగా మరి, అందుకే నేను డ్రాప్ చేస్తానక్కా అంటాడు. ఇంతలో వీరన్న వస్తాడు. ఇదిగో వచ్చేశాడుగా. ఇక నేను వెళ్తాను. బై చక్రి. వెళ్తాను అమ్మా నాన్న అని చెబుతుంది. అమ్మా చందు, జాగ్రత్త తల్లి అని ఆమె తల్లి చెబుతుంది. ఇంటికి వెళ్ళేసరికి తల్లి రాక కోసం 1000 కళ్ళతో ఎదురుచూస్తున్న చిన్ను బంటు అమ్మా అంటూ దగ్గరకు వచ్చి ఆమె 2 కళ్ళను చుట్టేస్తారు. నా బంగారాలు, నా కోసమే చూస్తున్నారా అంటూ ఇద్దరిని కౌగిలించుకుంటుంది. ఈ దృశ్యాన్ని చూసిన అమ్మమ్మగారు, హా చందు, వచ్చావా అమ్మా? పిల్లలు నేను ఎంత చెప్పినా సరిగా అన్నం తినలేదు అంటూ చెబుతుంది. అది వినిన చందు, ఏం చిన్ను, బంటు, నేను ముందే చెప్పానుగా అమ్మమ్మగారిని ఇబ్బంది పెట్టవద్దు, చెప్పినట్లు వినాలి అని మందలిస్తుంది. అలా ఏం లేదు చందు, నన్ను పిల్లలు ఏం ఇబ్బంది పెట్టలేదు, చక్కగా ఆడుకున్నారు. కానీ భోజనం సరిగా తినకపోయేసరికి నాకు కొంచెం బాధ అనిపించి చెప్పాను తల్లి అంటుంది అమ్మమ్మ. ఎప్పుడు మనం ముగ్గురం కలిసే కదా అమ్మా తింటాం, నువ్వు లేకపోయేసరికి తినాలని అనిపించలేదు అంటుంది చిన్ను. అవును అమ్మా, నువ్వు తినిపించు అంటూ ముద్దుగా అడుగుతాడు బంటు. తన మీద తన పిల్లలకు ఉన్న ప్రేమకి ఆమె కంట నీరు చెమ్మ చేరుతుంది. సరే పదండి అని లోపలికి వెళ్ళిన చందు గబగబా ఫ్రెష్ అయ్యి పిల్లలు ఇద్దరికీ భోజనాన్ని తినిపిస్తుంది. చూడు చందు, పిల్లలు ఇద్దరూ ఎంత ఆకలితో ఉన్నారో, నువ్వు తినిపిస్తే గానీ తినలేదు. నేను మధ్యాహ్నం చేసిన కూర వేసుకుని తినమన్నా తినలేదు. ఉండు, కొంచెం కూర తీసుకువస్తాను, అది వేసి పిల్లలకు మరొక 2 ముద్దలు తినిపిందువు గాని అని అమ్మమ్మగారు చేసిన గోంగూర పప్పును తీసుకువచ్చి ఇస్తుంది. పిల్లలు ఇద్దరూ కడుపు నిండా చందు తినిపించిన గోరుముద్దలు తింటారు. చందుకి చక్రి కాల్ చేసి, అక్క, అమ్మాయి తరపున వాళ్ళు కాల్ చేశారు, మన సంబంధం నచ్చిందట, తొందరలోనే ముహూర్తాలు పెట్టుకుందాం అంటున్నారు అని చెబుతాడు. అవునా, కంగ్రాట్స్ తమ్ముడు, చాలా సంతోషం. ఆ అమ్మాయి కూడా చాలా బాగుంది, పైగా మంచి మనసు కలిగిన అమ్మాయిలా ఉంది. అటువంటి అమ్మాయిని అస్సలు మిస్ చేసుకోవద్దు తమ్ముడు అంటుంది. ఆ అప్పుడే నాకన్నా
కాబోయే మరదలను పొగడ్తలతో ముంచేస్తున్నావు. నేను లోకువైపోయానా అంటాడు. నోరు ముయ్యిరా, నీ గురించి నాకు తెలుసు కదా, మళ్ళీ కొత్తగా చెప్పాలా? ఆ అమ్మాయి కూడా నీలానే చాలా మంచి అమ్మాయి కాబట్టి చెబుతున్నా తమ్ముడు అంటుంది. ఇద్దరూ ఇలా చెప్పుకుని నవ్వుకుంటారు. వైఫ్ ఆఫ్ సూర్య కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయగలరు. కథ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో రాయటం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.